మద్యం స్కామ్ అని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మిథున్ రెడ్డి వరకు కూడా అరెస్టులు వెళ్ళాయి. నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉంటదంటే ఏం చెప్తారు సార్? అది మద్యం స్కామ్‌లో స్కామ్ కాదనేది వాళ్ళు చెప్తున్నారు. స్కామ్ అనేది మీరు అంటున్నారు. ఏంటి అసలు? అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా దీర్ఘకాల ఆలోచనతో తొందరపడకుండా అసలు అది ఏంటి మొత్తం డీటెయిల్గా వన్ బై వన్ వస్తున్నారు ఆయన. ఎక్కడెక్కడ క్యాష్ ఉంది, ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ అయింది, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది తెలుసుకునే ఎవరే ఎవిడెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఒక్కొక్కరు అరెస్ట్ చేసుకొస్తున్నాడు. తొందరపడి కక్షతో అరెస్ట్ చేయలేదు. ఆఖరికి ఇది ఎక్కడో మూలం ఉంది, ఆ మూలం కూడా ఛేదించాలి. ఆ మూలం ఛేదించకపోతే తప్పు. చంద్రబాబు నాయుడు మనం తప్పుగా అరెస్ట్ చేసిన మనం అంటున్నాం, రేపు వాళ్ళు అలాగంటారు జగన్ తప్పుగా అరెస్ట్ చేశారంటారు. దొరకాలి పూర్తి ఆధారాలు. ఇంకా ఎవరి బిగ్ బాస్ అని తెలియాలి. ఎవరు సార్ అంతిమంగా బిగ్ బాస్ ఎవరు? అంతిమంగా ఒకటేనండి. మిగతా ప్రభుత్వాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకోండి, మంత్రులా ఉంటారు, సీఎంలా ఉంటాడు, ఎవరు స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కాదని ఏ మంత్రి చేయలేకపోయినాడండి. జగన్మోహన్ రెడ్డి కాదని ఈ విజయసాయి రెడ్డి సైతం ఉరకనే పేరుగా కనపడి బురదేశారు తప్ప ప్రతి పైసా జగన్మోహన్ రెడ్డి అకౌంట్కి వెళ్ళిందండి. జగన్మోహన్ రెడ్డి కాదు చెప్పకూడదు, ఒక సి పేరు ఎత్తకూడదు, ఒక మగిలి మనం ఇక్కడ అడ్రస్ చేయకూడదు. మొత్తం సకాలం సక్కువ ఆ మిస్సెస్ తెలుసండి. మిస్సెస్కి ఎందుకంటే ఉదాహరణ చెప్తున్న వైజాగ్లో ఒక ఫైల్ మీద షా పేరు, పూర్తి పేరు నాకు తెలియదు ఇప్పుడు, అదే షా ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సంతకం పెట్టకపోతే ఇక్కడికి ఆయన ఎవరైతున్న పేరు సజ్జా అతను అప్పుడు ఐఏఎస్ కలెక్టర్ చేశాడు ఆయన. ఇప్పుడు అరెస్ట్ అయినాడు రెడ్డి గారు, ధనంజయ రెడ్డిని పెట్టించి సంతకం పెట్టమని బలవంతం చేస్తే ఆయన పెట్టన్నాడు. ట్రాన్స్ఫర్ చేసింది ఆవిడని, సంతకం పెట్టించారు ఆయన. రాజ్బాబు అని ఒక ఆఫీసర్ని పెట్టి సంతకం పెట్టించారు. వినయ్ చంద్ సార్? కాదమ్మా, షా ఆయన పేరు, కలెక్టర్ వినయ్ చంద్. ఆయన పెట్టలేదు. కమిషనర్ సార్ లక్ష్మీ షా అంటే నీ సెన్సర్ ఆఫీసర్ని పాడు చేయడం చూసింది ఆవిడ. సంతకం పెట్టమన్నది ఐక్యలేవా మీద పెట్టి వెళ్ళిపోయినాడు. రాజ్బాబు వచ్చాడు, సంతకం పెట్టాడు, కోర్టులో ముట్టిగా వేసింది. ఇది విజయభారతి ఆవిడ పేరు ఉంది, భారతీయ విజయభారతి ఆవిడ పేరు. జగన్మోహన్ వైఫ్, ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయింది. వైఎస్ భారతి గారు ఆవిడ ధనంజయ రెడ్డి గారు పంపిస్తుండేది. అది అక్కడికి రామాయణ స్టూడియో. ఎంత అన్యాయం అండి రామాయణ స్టూడియో, ఎంత సుప్రీంకోర్టు మొట్టిగా వేసింది. అంటే చేసి నువ్వు చేసే పనులు కోర్టులో కదా మొట్టిగా వేస్తే మేము విమర్శ పక్కన పెట్టండి. నేనే ఫస్ట్ రామాయణ స్టూడియో చెప్పింది నేనే, హైగ్రీవా ఫార్మ్ లాగింది నేనే, అర్థమైందండి. ఇది దస్పల్లా ఇది లాగింది నేనే, ఇచ్చింది నేనే, రేడియంట్ లాగింది నేనే, ఇన్ని లాగాను కదా. అది అలాగే బలవంతం చేసి రాజబాబు సంతకం పెట్టించో రామాయణ స్టూడియోది. ఏమైంది? అది పోయింది కదా. అది భారతి గారి ఇన్వాల్వ్మెంటే. ఎలా చెప్తున్నారు ఆవిడ పేరు, ఎలా చెప్తున్నారు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? వెరీ గుడ్, మంచి పాయింట్ అండి, వెరీ గుడ్ పాయింట్. ఒక్కరోజు ఒక ఫైల్ సంతకం పెట్టలేదు లక్ష్మీ షా గారు. మన్నాడు ధనంజయ వచ్చి మకాం పెట్టి కలిశాడు, ఉన్నారు ఎక్కడ ఉన్నాడు, రికార్డ్ అంతా. ఒక ఐఏఎస్ వచ్చినాడు, ఎవరికి వెళ్దండి. 3 రోజులు రాజబాబు జాయిన్ అయినాడు, సంతకం పెట్టాడు. ఎందుకంటే ఎవిడెన్స్ ఏం కావాలి దానికి? భారతి గారికి సంబంధం ఏముంటుంది? అదే అంటున్నాండి, కరెక్ట్ పాయింట్. ఎవరైతే రిలీజ్ అయిపోయిన ఆఫీసర్ ఉన్నాడో ఆయనకి ఎక్కడో లీకప్ ఎవరెవరితో అంటాడు కదా, నువ్వు పైకి చెప్పరు, ప్రెస్కి వెళ్ళరు. మంచి పని అడిగారు. లక్ష్మీ షా అనేవారు వ్యక్తి ఎవరితో మాట అన్నాడు, ఇగో చిదరా నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాడు, ఆ అమ్మాయి మేడం గారు చెప్పారు చేయలేదు, ఇగో అని వెళ్ళిపోయినని చెప్పాడు. ఓపెన్ చెప్పకపోవచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు ఇది లీకేజీలుగా అనుకునే వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలే కానీ ఇందులో వాస్తవం అనేది ఎంతవరకు ఉందంటే అంతే. కారణం ఏంటి, వాస్తవం ఎందుకు ఉంది అనుకుంటాం అంటే సంతకం పెట్టారు కనుక రాజ్బాబు అని ఐఏఎస్ ఆఫీసర్. అది పెట్టడం అనుకోండి పుకార్లు అనుకుంటాం, బురద అనుకుంటాం, పని అయిపోయింది కదా. పని ఎలాగైంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టిన ఫైలు వారం రోజులు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు సంతకం పెట్టాడు? మరి అదే ఐఏఎస్ ఆఫీసర్ అనేది కలెక్టర్ ఎందుకు ఇచ్చారు మీరు వెంటనే? 1 మంతే ఉన్నాడు ఇక్కడ. చూడండి విచిత్రం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా పోస్ట్ చేసి 1 మంత్లో పనిష్మెంట్ వేస్తారు, 1 మంత్లో ప్రమోషన్ ఇచ్చారు రాజ్బాబు గారికి. దిస్ ఈజ్ ఎవిడెన్స్. ఎందుకు చేశారు? ఎవరెవరు ప్రెజర్ ఉంటుంది, బండారు ప్రెజర్, ఇంకోటి చెప్పుకుంటారు ఓపెన్గా. ఆ ప్రెజర్ ఎవరిదే? నాది కాదు ఆయన. వాళ్ళ పార్టీ చెప్పేవారు, అది మాకు ఏం చదువుతాయా, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, ఆ మేడం చేశారు. వాళ్ళ పార్టీ మంత్రులే చెప్పేవారు. సరే, ఇంకొక ప్రెస్ వర్క్ నాకు కాదు, ప్రెస్ వర్క్. మీరు ఇంకొక విషయం ఎత్తారు. ఇప్పుడు హైగ్రీవా భూముల గురించి, రామానాయుడు భూముల గురించి, దసపల్లా భూముల గురించి ఏం జరిగాయి సార్? మూడింటి వెనకాల కథ ఏం నడిచింది చెప్పండి. కథే లేదు సార్. ఇప్పుడు దసపల్లా ల్యాండ్ ఎప్పటి నుంచో కొంతమంది ఆ వారసుల దగ్గర కొన్నారు. కొంటే 2 వారసులు వీళ్ళు తగులు పడ్డారు. వారసులు కొనుక్కునే వాళ్ళు తగులు పడ్డారు. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు.
సుప్రీంకోర్టు ఏమైందంటే వారసులకి జడ్జిమెంట్ ఇచ్చారు, కొనుక్కున్నది న్యాయమే అని. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉందే, ఏది ఉంది? గవర్నమెంట్. తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. అక్కడ కలెక్టర్ గారిని ఎన్ఓసి అడిగారు, వినయ్ చంద్ గారిని, ఇవన్నీ పొమ్మన్నాడు ఆయన. ఇది నేను ఇంకా అప్పీల్ చేసుకోవాలి, గవర్నమెంట్ లాంటిది మాదిది అని గొడవ అయింది. ఆ గొడవ అవుతున్న టైంలో ఏం చేశాడు, వినయ్ చంద్ పెట్టకపోతే మల్లికార్జున గారిని బలవంతం చేసి పెట్టించి అగ్రిమెంట్ చేసుకున్నారు. వినయ్ చంద్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. అది చెప్తున్నదండి, ఇది ఎవిడెన్స్ చెప్తున్నాను మీకు, ఆఫీసర్ని పోవడానికి పని లేదు నాకు. అయితే ఏం చేశాడు, అగ్రిమెంట్ కాపీ నేనే తీశాను. మా దగ్గర విశాఖపట్నంలో డెవలప్మెంటు, విశాఖపట్నం 50-50 ఉంది, కొన్ని దగ్గర 60-40 ఉంది. 60 ఓనర్కి, 40 బిల్డర్కి. ఇద్దరు 50-50 ఉంది. 50-50 ఓనర్కి 50%, బిల్డర్కి 50%. ఇక్కడ విజయసాయి రెడ్డి అగ్రిమెంట్ ఎలా చెప్పంటారా, 5% ఓనర్కి అండి. అర్థమైంది సార్ మీకు? అగ్రిమెంట్ కాపీ ఇచ్చాను, ఇప్పుడు నా ఫైల్లో మా ఇంట్లో ఉంది. అగ్రిమెంట్లో ఓన్లీ 5% ఎవరికి, ఓనర్కి. మిగతా 95% ఎవరికి సార్? విజయసాయి రెడ్డికి, వాళ్ళ అమ్మాయికి. దిస్ ఈజ్ ఎవిడెన్స్. అదే పెళ్లి బాబు, ఇది హైగ్రీవా భూముల్లో సార్? కదండి, దస్పలా చెప్పాను, భూముల్లో ఒక 1 by 1 చెప్తాను మీకు. అయిపోయింది. హైగ్రీవా నేను అప్పుడు ఆ రోజుల్లో నేను 2008 జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ఆ స్కామ్ పైకి లాగాను. ఒక ఆయన బిల్డరు, జగదీష్ అని పేరు, సబ్బార్ ఏరియాలో లేఅవుట్ వేసుకున్నాడు ఆయన. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, మా పార్టీలో అనుకోండి, ఆయన పక్కన పెట్టాడు, ఎమ్మెల్యే కాదు, ఆయన పట్టుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ కడతాను ల్యాండ్ తీసుకున్నాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ కడతాను తీసుకున్నాడు, కట్టలేదు. అర్థమైందండి. దాన్ని లేఅవుట్ అయిపోతుంటే నేను ఆ రోజుల్లో ఉన్న శ్యామలరావు కలెక్టర్ గారి దగ్గర రేవు ప్రకాష్ రెడ్డి గారు పిఎస్సి స్కైమింగ్ ఉంటే కంప్లైంట్ చేశాను. మొత్తం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇది రూల్స్కి వ్యతిరేకం, నువ్వు డబ్బు కట్టలేదు, ఇంత టైం ఇచ్చావు నీకు అని, నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టలేదు అని చెప్పి క్యాన్సిల్ చేశారు. నేనే చేయించాను. అయిపోయిన తర్వాత అది తెరమరుగు అయిపోయింది. తర్వాత ఎక్కడెక్కడికో కోర్టుకు వెళ్ళాడు. మొన్న గవర్నమెంట్ రాగానే ఏది హైగ్రీవా అనే ల్యాండ్ అది ఈయన మన ఎంబీ సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది కలిపి మొత్తం మీద ఆ దగ్గర లాక్కొని వీళ్ళేమో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేశారు, అపార్ట్మెంట్ కడుతున్నారు. అప్పుడు నేను పైకి వచ్చాను. ఇది జీవోకి వ్యతిరేకం, గవర్నమెంట్ ఇచ్చిన పర్పస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అది ఆర్ఫన్స్ కోసం, ఇది అపార్ట్మెంట్ కడతామని చెప్పి దిగాం వీళ్ళ మీదకే. దిగిన తర్వాత బుల్డోజ్ చేశారు. చెప్పు కదా ఇందాక, పోనీ ఈ ధనంజయ రెడ్డి రావడం, బలవంతం పెట్టడం, సంతకం పెట్టడం, బిల్డింగ్ స్టార్ట్ అయిపోయినాయి. లక్కీగా మొన్న ఎప్పుడో కోర్టు ముట్టిగా వేసింది, ప్రభుత్వం కూడా క్యాన్సిల్ చేసినట్టుంది. ఇంకా చేసిన నాకు కనుక్కోవాలి కదా, ఇది క్లియర్ కేసు కదా. ఇందులో లబ్ధిదారుడు ఎంవీవి సత్యనారాయణ. తర్వాత ఏం పేరు, ఆయన పేరు, ఇంకొక ఆయన ఆడిటర్ ఉండేవాడు, ఆయన, నలుగురు మొత్తం పార్ట్నర్స్. జీవి. ఇది జరిగింది. ఇది రెండోది. ఇక మూడోది, ఎప్పుడో ఒక ఆయనకి ఒక స్థలం ఇచ్చారు. ఎప్పుడు ఆ రోజుల్లో అతనితో బీహార్ది, మన పశ్చిమ బెంగాల్ పేరు మర్చిపోయిన గుర్తురాట్లేదు. ఆయనకి ఇస్తే వాళ్ళు ఎన్ఈసీకి ఇచ్చారు. తర్వాత ఎన్ఈసీ కూడా ఆ టైంలో డబ్బు కట్టలేకపోయినాడు. 90 కోట్లు 80 కోట్లు 600-700 కోట్లు చేస్తుంది అది. ఆయన బెదిరించి భయపెట్టి 80 కోట్లు ఆయనకి ఇచ్చేసి ఆ రేటు మీద మళ్ళీ ల్యాండ్ లాక్కొని లేఅవుట్ డెవలప్ మొదలెట్టారు. ఎక్కడ సార్ ఇది? ఇక్కడే మన మధురవాడ బ్యాక్ నుండి కొండ దగ్గర ఎంత ప్రెస్ తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇది అన్యాయం, ఇది ఇప్పుడు 500 మళ్ళీ పబ్లిక్ యాక్షన్ వేయాలా లేకపోతే ప్రభుత్వం చేయాలా, ఆయన దగ్గర బెదిరించి లాక్కున్నారు. అవన్నీ ఏం చెప్పారు, నువ్వు అయితే డబ్బులు వస్తాయి, లేదా డబ్బులు పోతాయి అన్నారు. ఆయన పోతే పోయిన డబ్బులు లాగా వస్తాయని ఒడుచుకున్నాడు ఆయన. సంస్థ పేరు చెప్తున్నాను. అది మళ్ళీ వేరే వాళ్ళకి లాయించుకున్నారు వీళ్ళు. ఎవరు అనుకున్నారు, కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం చేశారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్. వాళ్ళ పేద కొట్టుమురళి గారు. కొట్టుమురళి మీ తాడేపల్లిగూడమో ఏలూరు అయింది. తాడేపల్లిగూడెం. మరి నీ మంత్రి తమ్ముడే ఇలాగ సంతకం పెట్టడం, మంత్రి మాకి మంత్రి ఇవ్వడం ఎంతనే. అది చెప్పాను. ఇక్కడ సంతకం పెట్టి మనకి మంత్రి ఇచ్చారు విడుదలకి. అంతవరకు మంత్రి పేరు లేదు, లాస్ట్ అవర్లో ఇంక్లూడ్ చేశారు ఆయన పేరు అగ్రిమెంట్ కోసం, ఇక్కడ ఒప్పందం కోసం. క్లియర్ కేసు మీకు. అంతేకాదు ఎన్ని సక్సెస్ అయ్యాం ఈరోజు మేము. అది అలా చేశాను, ఇది అలాగే చెప్తున్నది. ఇలాగే ఒకటి ఎన్ని చెప్పుకురావాలా. ఇప్పుడు వీటన్నిటిలోనూ కూడా భారీ ఎత్తున డబ్బులు మారాయి సార్. భారీ కదండి. ఇప్పుడు మారాయి, చేతులు కాల్చుకున్నారు.